ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ప్రముఖ జానపద గాయని మంగిలి ప్రస్తుతం ఒక 1000 కోట్ల మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ ఖాతాలోకి నిందితుల నుంచి డబ్బు బదిలీ అయినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఎందుకంటే సింగర్ మంగిలి గారు, నేను అమాయకురాలిని, నాకేం సంబంధం లేదు, ఎవరో కావాల్సింది చేశారు అనే విధంగా చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఆయన ప్రమేయం లేకుండా ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణం జరగలేదనేది కూడా మనకు పోలీసుల విచారణలో బయటపడింది. రమావత్ మధు నాయక్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ స్కామ్లో మంగిలికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ, గద్వాల్లో నిందితులపై 62 కేసులు నమోదైనాయి. తన కులస్తుల దగ్గరనే డబ్బులు వసూలు చేసుకొని మంగిలి తన తమ్ముడు శివ చౌహాన్ ఇద్దరు కూడా తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు వీళ్ళకే అన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకొని ఆ మైక్రో ఫైనాన్స్ రూపంలో ఆశ చూపి పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారు. సింగర్ మంగిలి తమ్ముడు అకౌంట్లోకి ఎలా డబ్బులు వచ్చినాయి ఏమనేది కూడా ఈ మైక్రో ఫైనాన్స్ నడుస్తూనే ఉంది. ఇంకా చూసుకుంటే కావాలని నన్ను ఇరికిచ్చారు, అన్యాయం జరిగిన వారికి అండగా ఉంటానని సిమెంట్ కంపెనీల పెట్టుబడుల పేరుతో మధు అండ్ గ్యాంగు కోట్ల రూపాయలు వసూలు చేసిన సంగతి కూడా మనకు తెలిసింది. ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో కింగ్ పిన్ మంగిలి గారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మంగిలి గారి హస్తం ఉందనేది కూడా దీంట్లో మనకు చేస్తున్నారు. తనను కావాలని ఇరికించారని, మధు నాయక్ కేవలం తన కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిశాడని, అతని వ్యాపారంతో సంబంధం లేదని మంగిలి పేర్కొన్నారు. ఒకప్పుడు మంగిలి గారు ఏమన్నారు, నాకేం సంబంధం లేదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నారు. రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ మన మంగిలి గారికి సంబంధించి ఈ మళ్ళీ అడ్డంగా దొరికింది మంగిలి గారు. ఈ 600 పేజీల నోటీసులతో సంచలనాలుగా మారింది మంగిలి. ఈ మంగిలి గారు పరిస్థితి మనం ఒకసారి చూసుకుంటా పోతే ఏమి పరిస్థితి, ఏమి మంగిలి గారు పరిస్థితి ఏమి అనేది ఒకసారి మనం చూసినా, కావాలని నన్ను ఇరికిచ్చారు, అన్యాయం జరిగిన వారికి అండగా ఉంటా ఉంటుంది మంగిలి. ఏమిరంటే ఈ కోట్లలో ఈ మైక్రో ఫైనాన్స్ కేసు గంటకు పూటకో మలుపు తిప్పుతుంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో మధు అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందినాయి. దీని మీద మన అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా స్పందించారు. బాధితుల తరపున ఆయన పోరాడారు. అతను ఇక్కడ మంగిలి అండ్ వాళ్ళ బంధువులు, తమ్ముడు, వాళ్ళ గ్యాంగు చేసిన అన్యాయాలను కూడా అడ్వకేట్ సుబ్బారావు గారే బయటికి తీసుకొచ్చారు. అట్లాంటి సుబ్బారావు గారి మీద మంగిలి కేసు పెట్టడం, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది. మంగిలి ఆరోపణలు కూడా నమ్మిన పోలీసులు సుబ్బారావు గారిని కూడా కొంతమేరకు అవమానం జరిగిందని, అవమానించారని సుబ్బారావు గారు చెప్పడం కూడా మనకి జరిగింది. ఏమరంటే ఈ మైక్రో ఫైనాన్స్ శుభచేత్ర ఇన్ఫ్రా పేరుతో జరిగిన మోసం 90 వస్తున్న ఆరోపణలకు గాయని మంగిలి స్పందించారు. ఈ వ్యవహారంలో బాధితులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటాననేది కూడా చెప్తుంది. ఈ మైక్రో ఫైనాన్స్ శుభచేత్ర ఇన్ఫ్రా పేరుతో నడిపిన ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. ఎందుకంటే మంగిలి గారు చూడండి, వాళ్ళ కులస్తుల దగ్గరనే, పేదవాళ్ళ దగ్గరనే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కోట్లల్లో వసూలు చేశారు. మధ్యతరగతి చిన్న చిన్న వ్యాపారులు, గ్రామీణ పెట్టుబడులు లక్ష్యంగా చేసుకొని ఈ స్కామ్ నడిపినట్లు కూడా బాధ్యతలు చెప్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, మీకు 5 లక్షలు పెట్టుబడి పెడితే ఈ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి. సింగర్ మంగిలి గారు దీంట్లో బాధ్యత ఉన్నారు కాబట్టి మీరు సింగర్ మంగిలి గారిని చూసి డబ్బులు ఇవ్వండి అని తన కులస్తుల దగ్గరనే మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు వీళ్ళు, మంగిలి, వాళ్ళ తమ్ముడు, ఇంకా గ్యాంగు, మిగతా అందరూ కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటా పోతే పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, గ్రామీణ పెట్టుబడిదారులు లక్ష్యంగా చేసుకొని ఈ స్కీమ్ నడిపినట్లు కూడా బాధ్యతలు చెప్తున్నారు. ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే నెల నెల లాభాలు, కొంతకాలానికి డబ్బులు అవుతుందని హామీలతో డబ్బులు సేకరించినట్లు సమాచారం. కొందరికి ప్రారంభంలో చిన్న మొత్తాలు తిరిగిచ్చిన నమ్మకం కల్పించి తర్వాత పెద్ద మొత్తాలు పట్టించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఫస్ట్లో పెట్టుబడి పెట్టినప్పుడు 5 లక్షలు పెడితే దానికి వచ్చిన లాభాన్ని ఇస్తూ కొంత
వాళ్ళు నమ్మబలికారు. తర్వాత కోట్లల్లో పెట్టుబడి పెట్టించుకున్నారు. అట్లా వాళ్ళు ఊరిలో ఉండే మంగ్లీ గారి యొక్క కులస్తులకే మోసం చేశారు మంగ్లీ గారు. మీరు ఆలోచించుకోండి. వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ కులస్తులు ఎంతోమంది బయటకు వస్తారు. వీళ్ళేమో విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం, ఈ పేద ప్రజల దగ్గర డబ్బులతో వీళ్ళు కష్టపడి సంపాదించుకొని ఇండ్లు కట్టుకున్నా పొలాలు కొనుక్కున్నా ఇబ్బంది లేదు. కానీ పేదవాళ్ళను మాయమాటలు చెప్పి చిన్న చిన్న వాళ్ళు 5 లక్షలు 2 లక్షలు అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి లోన్లు తీసుకొని కూడా దీంట్లో పెట్టుబడులు చేర్చాయి. ఇట్లా పెట్టుబడులు పెట్టిన తర్వాత అనంతరం సమస్త కార్యకలాపాలు మందగించడం, చెల్లింపులు ఆగిపోవడం వల్ల అనుమానాలు మొదలైనాయి. బాధితుల ప్రకారం కోట్ల రూపాయల వరకు డబ్బులు వ్యవహారంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. పలువురు పోలీసులు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఈ కేసులో కొందరిపై ఇప్పటికే కేసులు నమోదై విచారణ కొనసాగుతుంది. ఈ వివాదంలో ప్రముఖ గాయని మంగ్లీ పేరు బయటకు రావడంతో చర్చ మరింత వేడెక్కింది. అయితే ఈ ఆరోపణలు ఆమె పూర్తిగా ఖండించారు. బాధ్యతలకు న్యాయం జరగాలని కోరుతూ ఈ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన పేరును ఈ కేసులోకి లాగుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో దశలో ఉంది. ఏమిటంటే మంగ్లీ గారు కూడా ఒకటే ఆలోచించుకోవాలా, సుబ్బారావు గారు నన్ను బ్లాక్మెయిల్ చేశారు, అది చేశారని సుబ్బారావు గారి మీద కేసు పెట్టారే, మరి బాధితులను మోసం చేసిన మీ తమ్ముడి మీద, మీ బంధువులు వాళ్ళ మీద మీరెందుకు కేసు పెట్టలేదు మంగ్లీ గారు? చెప్పండి. మీరు జానపద పాటలు సాంగ్స్ పాడితే మీ పాట వినాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఇట్లా పేద ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారంటే దీన్ని మనం ఏమనాలా మంగ్లీ గారు? చెప్పండి. నన్ను ఇరికిచ్చారు, అన్యాయం జరిగినా అండగా ఉంటామంటున్నారు. ఎవరికి అండగా ఉంటున్నారు? మీ తమ్ముడు అమాయకుడు. నా తమ్ముడే కాదు, నా తమ్ముడికి అట్లాంటి బుద్ధులే లేవన్నావు. ఈ బుద్ధుమని తమ్ముడు అకౌంట్లో అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోలీసు విచారణలో నిమ్మరపోయే విషయాలు బయటపడుతున్నాయి. నువ్వు చేసిన మోసానికి ప్రజలు అందరూ కూడా అసహించుకుంటున్నారు మంగ్లీ గారు. మీ గ్యాంగ్ చేసి పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం మంగ్లీ గారు? మీరే ఆలోచించండి. దీన్ని జరిగిన ఈ అన్యాయం మీద మీరు బాధ్యతలు, ఎవరికి న్యాయం చేస్తారు? మీ పరిస్థితి ఏమి? ఎవరికి న్యాయం చేస్తున్నారు? మీరే చెప్పండి. ఆశలు చూపించి 5 లక్షలు 10 లక్షల వాళ్ళకు డబ్బులు ఆశలు చూపి వేలు సంపాదించుకొని ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో దీని పరిస్థితి ఏమి? అడ్డంగా దొరికిపోయిన మంగ్లీ ఈ మీద కేసు ఇప్పుడు విచారణ దశలో ఉంది. తమ్మునికి కూడా అకౌంట్లోకి కూడా ఎలా వచ్చారు, డబ్బులు అనేది కూడా నడుస్తుంది. సోషల్ మీడియా నుండి ఎదిగా అదే మీడియాలో నీకు చెడ్డ పేరు కూడా వచ్చింది. తమ్ముడు శివాని కలిపిన మాట వాస్తవమే, కానీ అతను చేసే వ్యాపార వ్యవహారం నాకు ఎలాంటి అవగాహన లేదు. మధు నాయకును నా కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా నన్ను నా తమ్ముడు శివాని కలిసిన మాట వాస్తవమే, కానీ అతను చేసే వ్యాపారంలో నాకు సంబంధం లేదంటుంది. చూడండి మంగ్లీ గారు, నీ తమ్ముడికి సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. ఇంకా మోసపోయిన ప్రజలు ఏమనుకోవాలా? దీని మీద ప్రభుత్వం కూడా గట్టిగా విచారించి దీంట్లో బాధితులకు న్యాయం జరగాలనేదే అడ్వకేట్ సుబ్బారావు గారు పోరాడినట్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలా. మంగ్లీ గారి మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటి మంగ్లీ గారు ఇట్లా చేసే మోసాలను ఇంకెవరూ చేయకుండా చూడాలనేదే అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.